మన రోజువారీ జీవితంలో మున్సిపాలిటీలు ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయో మనం తరచూ గుర్తించకపోవచ్చు. కానీ ఇవి మన పట్టణాల హృదయంగా, ప్రజలకు అవసరమైన ప్రాథమిక సేవల కేంద్రంగా ఉంటాయి. శుభ్రమైన వీధులు, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, వీధి వెలుగులు, రహదారులు, చెత్త సేకరణ నుంచి పార్కులు, మార్కెట్ల వరకు ఇవన్నీ మున్సిపాలిటీల ద్వారా మనకు అందుతున్న సేవలు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 30% మంది ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్నారు. తెలంగాణలో కూడా ఈ శాతం రోజురోజుకు పెరుగుతోంది. రాబోయే కొన్ని దశాబ్దాల్లో పట్టణ జనాభా 50% దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలు మరింత శక్తివంతమై ప్రజాసేవల్లో ముందుండాలి. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ఒక మార్పు, అభివృద్ధికి మలుపు రూపొందించింది. ఇందులో రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా మెరుగుదల, కాలువల శుభ్రత, పచ్చదనం పెంపు, పారిశుద్ధ్య సదుపాయాలు, పన్నుల వసూళ్లలో పారదర్శకత వంటి అనేక అంశాలున్నాయి. ఈ ప్రణాళిక ద్వారా ప్రతి పట్టణవాసి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఈ ప్రణాళిక ప్రారంభోత్సవం రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగింది. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ శ్రీమతి టీకే శ్రీదేవి ఐఏఎస్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 100 రోజుల్లో చేయాల్సిన ముఖ్యమైన కార్యకలాపాలను వివరించారు. ఇదే కార్యక్రమం షాద్నగర్ మున్సిపాలిటీలో కూడా ఘనంగా ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే కె శంకర్ గారు, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి సునీత గారు మరియు పుర ప్రముఖులు పాల్గొని ఈ ప్రణాళికకు మానవహారంతో శ్రీకారం చుట్టారు. పట్టణ ప్రజలకు అవసరమైన ప్రతి సేవను సమయానికి పారదర్శకంగా అందించడమే ఈ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ముఖ్యోద్దేశమని వారు స్పష్టం చేశారు. ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో మొదలైన ఈ కార్యక్రమం స్థానిక మున్సిపాలిటీల వరకు చేరి ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధికి దారితీస్తోంది. శానిటేషన్. మొదటగా వర్షాకాలంలో నీట మునిగే సమస్యలు నివారించడానికి స్మార్ట్ వాటర్ డ్రైన్ల డీసిల్టేషన్ చేపట్టడం జరిగింది. దీంతో మురుగునీరు సులభంగా పోవడమే కాకుండా దుర్వాసన మరియు దోమల సమస్యలు కూడా తగ్గుతున్నాయి. తరువాత ప్రతి ఇంటి వద్ద వ్యర్థాల వర్గీకరణ, అంటే తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇది పట్టణ స్వచ్ఛతకు అత్యంత ముఖ్యమైన అడుగు. అదేవిధంగా స్థానిక నాయకులు మరియు అధికారులు కమ్యూనిటీ టాయిలెట్లను సందర్శించి పరిశుభ్రత, మరమ్మతులు, వినియోగ పరిస్థితులను పరిశీలించారు. రోడ్ల పక్కన పెరిగిన గడ్డిని తొలగించడం ద్వారా వీధులు మరింత అందంగా, శుభ్రంగా మారుతున్నాయి. ఇక ఇప్పుడు దోమల ద్వారా వచ్చే మలేరియా, డెంగీ నివారణపై ప్రచార కార్యక్రమాలు మున్సిపల్ సిబ్బంది, వాలంటీర్లు కలిసి నిర్వహించారు. ప్రజలకు జాగ్రత్తలు చెప్పి అవగాహన కల్పించారు. తదుపరి దశలో విద్యార్థులు, అధికారులు డంప్ యార్డ్లను సందర్శించి చెత్త నిలువ విధానాలను సమీక్షించారు. దీంతోపాటు పబ్లిక్ ప్రదేశాల శుభ్రత కార్యక్రమాలు కూడా నిరంతరం జరుగుతున్నాయి. పాఠశాలల్లో పిల్లల్లో పర్యావరణ చైతన్యం పెంచడానికి కంపోస్ట్ యూనిట్లు స్థాపించారు. పిల్లలు స్వయంగా వ్యర్థాలను వేరుచేసి ఎరువుగా మార్చడం నేర్చుకుంటున్నారు. మరొక ముఖ్యమైన కార్యక్రమం వేస్ట్ ఆడిట్, అంటే పట్టణంలో ఎక్కడ ఎంత వ్యర్థం వస్తుందో, ఎలా శుభ్రపరుస్తున్నారో అంచనా వేయడం. వీధి శునకాల నియంత్రణ కోసం ఏబీసీ క్యాంపెయిన్, యానిమల్ బర్త్ కంట్రోల్ చేపట్టడం జరిగింది. దీనివల్ల వీధి కుక్కల సంఖ్యను నియంత్రించి వాటికి టీకాలు వేయడం కూడా జరిగింది. దీనివల్ల ప్రజల భద్రత పెరుగుతుంది. ప్రజలకు శుభ్రమైన నీటిని అందించడమే లక్ష్యంగా ఓవర్ హెడ్ ట్యాంకుల శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టబడింది. దీనివల్ల నీటి కలుషితం తగ్గి ఆరోగ్య సమస్యలు నివారించబడతాయి. తరువాత తక్కువ ఎత్తైన ప్రదేశాలు మరియు రహదారుల గుంతలు నింపడం ద్వారా వర్షాకాలంలో నీటి నిల్వలను అరికట్టడం, అలాగే రహదారి ప్రమాదాలు తగ్గించడం జరుగుతోంది. ఇక ఇప్పుడు చెత్త, ప్లాస్టిక్ వంటివి కాలువల్లోకి వెళ్లకుండా డ్రైన్లపై మెష్ ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా వరదల సమయంలో నీటి ప్రవాహం ఆగకుండా శుభ్రమైన వాతావరణం నెలకొంటుంది.
చివరగా ప్రజలకందుతోన్న నీరు ఆరోగ్యకరంగా ఉందో లేదో తెలుసుకోవడానికి తాగునీటిలో క్లోరినేషన్ స్థాయిలను పరీక్షించే కార్యక్రమం నిరంతరం నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల ఫలితాలు సురక్షిత నీటి సరఫరాకు దారితీస్తున్నాయి. ఈ విధంగా ఇంజనీరింగ్ విభాగం చేపడుతోన్న ప్రతి చర్య ప్రజల ఆరోగ్యం, భద్రత మరియు పట్టణ మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఒక బలమైన పునాదిగా నిలుస్తోంది. పట్టణాల అభివృద్ధిలో టౌన్ ప్లానింగ్ విభాగం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తోంది. అందమైన, సురక్షితమైన మరియు పచ్చదనంతో నిండిన పట్టణ నిర్మాణం దీని ప్రధాన లక్ష్యం. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పిల్లల కోసం పార్కులు అభివృద్ధి చేశాం. ఆట స్థలాలు, ఊయలలు, వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేసి చిన్నారులకు ఆనందభరితమైన వాతావరణం కల్పించాం. తరువాత పట్టణంలో ఉన్న శిథిలావస్థలో ఉన్న పాత ఇళ్లను తొలగించడం ద్వారా ప్రజావాసాల్లోకి విషపూరితమైన సర్పాలు, కీటకాలు రాకుండా నివారించడం, పరస్పరం నివసించే ఇంటివారికి ఏ సమస్య రాకుండా చేయడం జరిగింది. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా వన మహోత్సవం నిర్వహించారు. కొత్త మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపు, కాలుష్యం తగ్గింపు, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించడం లక్ష్యంగా స్థానిక వృక్షజాతులకు ప్రాధాన్యత కల్పించడం జరిగింది. ఈ విధంగా టౌన్ ప్లానింగ్ విభాగం చేపడుతున్న కార్యక్రమాలు పట్టణాన్ని ఆధునికతతో పాటు పచ్చదనంతో కూడిన ఒక మంచి నివాస ప్రదేశంగా తీర్చిదిద్దుతున్నాయి. పట్టణ పేదరిక నిర్మూలనలో మెప్మా విభాగం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పలు ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ఎస్హెచ్జి ప్రాడక్ట్ మేళా ఘనంగా నిర్వహించబడింది. ఇందులో మహిళల స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన వస్తువులు ప్రదర్శనకొచ్చాయి. ముఖ్యంగా పంజాబ్ నుండి తెలంగాణకు వలస వచ్చిన శ్రీమతి ప్రతిపాల్ కౌర్ అందించిన ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ తరువాత మహిళలు, ఒకే సమూహానికి చెందిన వివిధ వ్యక్తులు ఆర్థికంగా బలపడేందుకు కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ CIGs ఏర్పరచబడ్డాయి. వీటి ద్వారా ఒకే రంగంలో పనిచేసే మహిళలు లేదా పురుషులు కలిసి వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. అలాగే SHGలకు బ్యాంక్ లింకేజీలు కల్పించడం ద్వారా రుణాలు సులభంగా అందుబాటులోకొచ్చి చిన్న వ్యాపారాలు విస్తరిస్తున్నాయి. ఇక పట్టణ వ్యాపారాన్ని క్రమబద్ధీకరించేందుకు స్ట్రీట్ వెండింగ్ జోన్లను సమీక్షించడం జరిగింది. వీధి వ్యాపారులకు సరైన స్థలాలు కల్పించి వారికి భద్రతతో పాటు మంచి వాణిజ్య వాతావరణం కల్పిస్తున్నారు. మరో కీలక కార్యక్రమం వేస్ట్ పికర్స్ ప్రొఫైలింగ్, అంటే చెత్త సేకరించే కార్మికులను గుర్తించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యం. అంతేకాదండోయ్, చివరగా పట్టణ ప్రజలందరికీ ఆనందాన్ని పంచేలా స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించబడింది. ఇందులో స్థానిక వంటకాలు ప్రదర్శనకు రావడంతో చిన్న వ్యాపారులు కూడా మంచి ఆదాయం పొందారు. ఈ విధంగా మెప్మా విభాగం చేపట్టిన ప్రతి కార్యక్రమం మహిళల ఆర్థిక బలం, వ్యాపార ప్రోత్సాహం మరియు పట్టణాభివృద్ధి దిశగా ఒక ముందడుగుగా నిలుస్తోంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణంలోని వీధుల్లో మైక్ ప్రకటనల ద్వారా ప్రజలకు కార్యక్రమాల వివరాలు అందించారు. ప్రతి ఒక్కరి చెవిలోకి సందేశం చేరేలా పంచబడింది. అలాగే సోషల్ మీడియా ప్రచారాలు విస్తృతంగా జరిగాయి. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి వేదికల ద్వారా సమాచారం త్వరగా ప్రజలకు చేరింది. ఇక మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చెత్త వేరు చేయడం, నీటిని ఆదా చేయడం, పరిశుభ్రతపై ప్రతి కుటుంబానికి సమాచారాన్ని అందించారు. పట్టణాభివృద్ధిలో అనుభవం పంచుకునేందుకు రిటైర్డ్ ఉద్యోగులతో కమ్యూనిటీ మీటింగులు కూడా నిర్వహించబడ్డాయి. వారి సలహాలు పట్టణానికి దిశానిర్దేశమయ్యాయి. ప్రత్యేకంగా మున్సిపల్ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శానిటేషన్ వర్కర్లకు, మున్సిపల్ సిబ్బందికి ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఇది వారికి గొప్ప ప్రోత్సాహాన్నిచ్చింది. అలాగే విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు స్వచ్ఛతా పోటీలు నిర్వహించారు. ఇందులో 10వ తరగతి విద్యార్థిని శివాలిక రాసిన వ్యాసం అందరినీ ఆకట్టుకుంది. ఆమె తనను తాను ఒక పక్షిలా భావించి కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రయాణిస్తూ భారతదేశంలోని పర్యావరణ పరిస్థితులను అద్భుతంగా వర్ణించింది. ఆమె ప్రతిభను గుర్తించి కమిషనర్ సునీత గారు స్వయంగా అభినందించారు. చివరగా ప్రజల్లో ఆసక్తి రేపేందుకు యానిమేషన్లు, షార్ట్ ఫిల్మ్స్ రూపొందించి ప్రదర్శించారు. వీటి ద్వారా చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ సులభంగా సందేశాన్ని గ్రహించారు. రెవెన్యూ ట్రేడ్ లైసెన్స్ లేకుండా నడుస్తోన్న
కమర్షియల్ మరియు మిక్స్డ్ ప్రాపర్టీలు గుర్తించడం ప్రారంభమైంది. దీని ద్వారా పన్నుల వసూళ్లు పెరగడంతో పాటు వ్యాపారాలు చట్టబద్ధంగా మారుతున్నాయి. అదే సమయంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీలు ట్రేడ్ లైసెన్స్తో నడుస్తున్నాయా అన్నదానిని కూడా సమీక్షిస్తున్నారు. నివాస గృహాల్లో వ్యాపారాలు నడపడం వల్ల కలిగే సమస్యలను నివారించి పట్టణ ప్రణాళికను క్రమబద్ధంగా కొనసాగించడమే దీని లక్ష్యం. ఈ చర్యల ద్వారా పారదర్శకత పెరుగుతోంది, పట్టణ ఆదాయము మెరుగుపడుతోంది, ప్రజలకు మెరుగైన సేవలందేలా మారుతోంది. అయితే ఈ ప్రణాళికతో పాటు పట్టణంలో ఎదురైన అత్యవసర పరిస్థితులను కూడా సమర్థంగా నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా పట్టణంలో తలెత్తిన వరద సమస్యలను వెంటనే పరిష్కరించి నీటి నిల్వలు తొలగించి ప్రజలకు భద్రత కల్పించారు. అలాగే ప్రజల భాగస్వామ్యంతో జరిగిన వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం మున్సిపాలిటీకి మరో విశేషం. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిమజ్జన ఘాట్లు, తాగునీటి సదుపాయం, భద్రతా ఏర్పాట్లు అన్నీ క్రమబద్ధంగా జరిగి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం విజయవంతమయ్యింది. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను షాద్నగర్ మున్సిపాలిటీ విజయవంతంగా అమలు చేసింది. రహదారుల మరమ్మతుల నుంచి పారిశుధ్యం వరకు, నీటి సరఫరా నుండి పచ్చదనం వరకు ప్రతి కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగింది. ఈ విజయాన్ని నిలబెట్టుకోవడం మనందరి బాధ్యత. ఎందుకంటే పట్టణం శుభ్రంగా, ఆరోగ్యంగా అభివృద్ధి చెందడం అంటే మన జీవన ప్రమాణాలు మెరుగుపడడమే. మహాత్మా గాంధీజీ ఒకసారిలా అన్నారు, స్వయం పాలన అంటే కేవలం ప్రభుత్వ పాలన కాదు, ప్రతి వ్యక్తి తన గ్రామం, తన పట్టణం కోసం బాధ్యత వహించడం. షాద్నగర్ ఒక గ్రామం నుంచి పట్టణంగా, పట్టణం నుండి నగరంగా, నగరం మహానగరంగా మారుతున్న ఈ దశలో షాద్నగర్ మున్సిపాలిటీ సాధించిన ఈ విజయమే గాంధీజీ ఆశయాలకు నిదర్శనం.